హలో అండి. ఇప్పుడు మనం లాస్ట్ టైము షెడ్యూల్ ప్లాన్ అనేటువంటిది మనం క్లారిటీగా డిస్కస్ చేసాము. షెడ్యూల్ ప్లాన్ తర్వాత ఒక లొకేషన్కి వెళ్ళే ముందు మనము ఒక డైరెక్టరు షార్ట్ లిస్ట్ అంటే షార్ట్ డివిజన్ చేసుకుంటాము. షార్ట్ డివిజన్ చేసుకున్న తర్వాత దాన్ని స్టోరీ బోర్డ్ చేసుకుంటారు. స్టోరీ బోర్డ్కి వెళ్ళడానికి ముందు, షార్ట్ డివిజన్ చేయడానికి ముందు లొకేషన్లో ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ లొకేషన్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటాం. లొకేషన్స్ అన్నీ ఓకే ఉన్నాయి అని అనుకున్న తర్వాత లొకేషన్కి వెళ్ళి రిక్కీ చేసిన తర్వాత షార్ట్ డివిజన్ చేసుకుంటాం. ఈ సీన్కి ఇన్ని షార్ట్లు పెడదాము, ఇక్కడ ఈ ఎమోషన్ ఉంది కాబట్టి ఈ ఎమోషన్కి ఇన్ని షార్ట్లు పడతాయి అనేటువంటిది ఒక క్లారిటీగా షార్ట్ డివిజన్ చేసుకుంటాం. ఆ సీన్ మొత్తాన్ని షార్ట్ డివిజన్ చేసుకున్న తర్వాత ఆ షార్ట్ డివిజన్ని మనము ఒక 15-20 షార్ట్లు వచ్చినాయంటే ప్రతి షార్ట్ని కూడా స్టోరీ బోర్డ్ వేస్తాము. ఇక్కడ హీరోయిన్తో మాట్లాడుతున్నాడు, వీళ్ళిద్దరిని మనం క్లోజ్ షాట్లో సజెషన్ షాట్లో తీద్దామని అనుకున్నప్పుడు ఇక్కడ హీరో భుజం మీద నుంచి హీరోయిన్ కనిపించేటట్లుగా ఒక షాట్ని మనం పెట్టాము. షాట్ని పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇది సజెషన్ షాటు. ఈ సజెషన్ షాట్ని ఒక పిక్చోరియల్ రిప్రజెంటేషన్లో ఈ షాట్ని చూపిస్తూ ఒక స్టోరీ బోర్డ్ వేస్తాం. సీన్ 1 షార్ట్ 1 అనేటువంటిది సజెషన్ షాటు. ఈ సజెషన్ షాట్ అనేటువంటిది హీరో భుజం మీద ఉండేటట్లుగా, హీరోయిన్ కనబడుతూ ఉండేటట్లుగా ఒక స్టోరీ బోర్డ్లో ఒక పిక్చర్ లాగా మనం డ్రాయింగ్ చేసుకుంటాం. ఇది స్టోరీ బోర్డింగ్. అలాగే ప్రతి షాట్ని కూడా మనం ఏ షాట్ని ఎలా తీస్తున్నామో ఆ షార్ట్ లిస్ట్ ప్రకారం దాన్ని మనం స్టోరీ బోర్డ్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఇది కూడా రెడీ అయిపోయింది. స్టోరీ బోర్డ్ కూడా రెడీ అయిపోయింది. దాని ప్రకారం మనం ఎలా షాట్ తీయాలి ఏంటి అనేటువంటిది ఒక క్లారిటీగా వచ్చేసాము. వచ్చిన తర్వాత లొకేషన్లో ఇప్పుడు ఒక సీన్ 1, సీన్ 2, సీన్ 3 తీస్తున్నాం. లొకేషన్లో సీన్ 1లో ఇప్పుడు మన సీన్ 1 తీసేటప్పుడు ఈ సీన్ 1లో ఉండేటువంటి ప్రతి షాటు కూడా ఈ షాట్ మనం తీస్తున్నాము అని అంటే ఆ షాటు తీసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ షాట్ తీయటానికి ఇంపార్టెన్స్ ఏ ఎలిమెంట్స్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయా జరగట్లేదా అనేటువంటిది మనం చాలా క్లారిటీగా ఉంటేనే ఇప్పుడు మనము ఒక షాట్ తీస్తున్నాము. సీన్లో ఒక షాట్ తీసేటప్పుడు ఆ షాట్ తీసేటప్పుడు సజెషన్ షాట్ తీస్తున్నాము. సజెషన్ షాట్ తీసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఒక డైరెక్టరు మైండ్లో ప్రిపేర్డ్గా ఆ షాట్ నేను ఈ విధంగా తీద్దామని అనుకునేటప్పుడు అతను ఎడిటింగ్ కూడా కొంతవరకు ఎడిటింగ్ టెక్నిక్ కూడా తెలిసి ఉండేటట్లుగా ఎడిటింగ్ టెక్నిక్తో సహా క్లారిటీ ఉన్నప్పుడు అతనికి ఆ షాట్ అనేటువంటిది క్లారిటీగా తీయగలుగుతాడు. అంటే షాట్ 1 నుంచి షాట్ 2కి మారేటప్పుడు ఏ ట్రాన్సిషన్ పడాలి, ఎలాగ ఈ షాట్ 1 నుంచి రెండో షాట్కి వెళ్దాం అనేటువంటి తెలియాలి. తర్వాత ఈ షాట్ తీసేటప్పుడు ఈ షాట్ని ఏ విధంగా కంపోజ్ చేసుకోవాలి, ఏ విధంగా ఫ్రేమింగ్ చేసుకోవాలి, ఏ విధంగా యాంగిల్ పెట్టాలి, ఏ విధంగా బ్లాకింగ్లో చేసుకోవాలి, ఫోకస్ ఎలా ఉండాలి, ఆర్ఆర్ అంటే రీరికార్డింగ్ ఎలా పడాలి ఆ షాట్కి, తర్వాత రీరికార్డింగ్ తర్వాత ఆ షాట్కి మనము ఈ ఎడిటింగ్ ట్రాన్సిషన్ ఏ విధంగా పడాలి, ఆ షాట్ తీసేటప్పుడు ఏవైనా సౌండ్ ఎఫెక్ట్స్ పడాలా, అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకళ్ళు డోర్ తీసుకుని లోపలికి వచ్చారనుకోండి అంటే డోర్ సౌండ్ రావాలి. అలాగే వీళ్ళిద్దరూ హాల్లో మాట్లాడుకుంటూ ఉంటే ఈ హాల్లో టీవీ ఆన్లో ఉంది, టీవీ ఆన్లో ఉన్నప్పుడు టీవీలో వచ్చేటువంటి సౌండ్స్ కూడా లైట్గా వస్తుండాలి. ఇవన్నీ సౌండ్ ఎఫెక్ట్స్. అంటే ఒక షాట్ని మనం తీసేటప్పుడు డైరెక్టరు చెక్ లిస్ట్ చేసుకోవాలి. ఈ షాట్ నేను అనుకున్న విధంగా వస్తుందా, నేను అనుకున్నటువంటి ఎలిమెంట్స్ అన్నింటిని ఫుల్ఫిల్ చేస్తూ వెళ్తున్నానా లేదా అనేటువంటిది ఆ షాట్ని తీసేటప్పుడు డైరెక్టరు ఆన్ సెట్ ప్రొడక్షన్ టైంలో కూర్చుని చెక్ చేసుకుంటానికి. మిగిలిన అన్నీ కూడా ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆర్టిస్టులకి ప్రాంప్టింగ్ చెప్పడానికి ఒక అసిస్టెంట్ డైరెక్టరు, తర్వాత మేకప్ చెక్ చేయడానికి ఒక అసిస్టెంటు, తర్వాత ఇలా కాస్ట్యూమ్స్ అన్నీ కూడా చెక్ చేయడానికి ఒక అసిస్టెంటు, సెట్ ప్రాపర్టీస్, హ్యాండ్ ప్రాపర్టీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, లొకేషన్లో ఎవ్రీథింగ్ క్లీన్గా ఉందా, ఎవ్రీథింగ్ చేయడానికి వీళ్ళందరూ ఎవరి పని వాళ్ళు చెక్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తుంటారు. కానీ ఒక డైరెక్టరు వీటిలన్నిటిని ఎవరికాళ్ళు చేస్తూ ఉన్నా ఆ షాట్ని నేను అనుకున్న విధంగా వస్తుందా రావట్లేదా, ఎంత టైంలో తీయాలి ఈ షాట్ని, ఒక 5 సెకండ్స్లో తీయాలి ఈ షాట్ని, 6, 7, 8 ఒక 10 సెకండ్స్లో ఈ షాట్ని తీయాలి. తీసినప్పుడు ఈ షాట్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేటప్పుడు అంటే ఒక డైరెక్టరు చెక్ లిస్ట్ దగ్గర పెట్టుకుని నేను అనుకున్న షాట్ని యాజ్ ఇట్ ఈజ్ అన్ని ఎలిమెంట్స్తో వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటానికి ఒక చెక్ లిస్ట్ ఉండాలండి డైరెక్టర్స్ చెకింగ్కి. అది చాలా 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 ఇంపార్టెంటు. ఇది చేయకపోవటం వల్ల 99% చాలా వరకు జరగవు. ఇది ఓన్ ప్రిపరేషన్లో చేసింది నేను.
ఈ ఈ చెకింగ్ అనేటువంటిది ఒక డైరెక్టర్కి చాలా ఇంపార్టెంట్, చేస్తే చాలా క్లారిటీ ఉంటుందని ఓన్గా డిజైన్ చేసుకున్నది. ఈ ఓన్ డిజైన్ని మీకు చెప్తున్నాను. ఇది మీకు మ్యాక్సిమం ఇది వాడండి, మ్యాక్సిమం ఇది వాడితే క్లారిటీ ఎక్కువ ఉంటుంది. దీనిలో చాలా క్లారిటీ వస్తుంటుంది. ఓకే, కొన్ని ఎలిమెంట్స్ బయట నుంచి తీసుకుని కొన్ని ఎలిమెంట్స్ ఇవి కూడా ఉండాలి అని ఇంక్లూడ్ చేసి ఇలాగా నెంబర్ ఆఫ్ కలిసి తయారు చేసిన లిస్ట్ అనమాట. ఈ లిస్ట్ కనుక ఒక డైరెక్టర్ దగ్గర పెట్టుకుని సెట్లో చెక్ చేసుకుంటూ షార్ట్ తీస్తే ఎటువంటి పరిస్థితిలో కూడా క్లారిటీ మిస్ అవ్వదు, పర్ఫెక్ట్ అవుట్పుట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుందండి. అవేంటో చూద్దాం. ఇప్పుడు ఇది సీరియల్ నెంబర్ 1 సీన్ 1 తీస్తున్నాం. సీన్ నెంబర్ 1లో షార్ట్ నెంబర్ 1. ఈ సీన్లో మనం 10 షార్ట్లుగా తీస్తున్నాం. ఆ సీన్ మొత్తాన్ని 10 షార్ట్లు. ఫస్ట్ షాట్ వచ్చేసి వీళ్ళిద్దరి మీద, హీరోయిన్ మీద సైషన్ షాట్ తీసాం. రెండో షాటు వాళ్ళ మదర్ టిఫిన్ తీసుకుని రావడం అనేది రెండో షాట్ తీసాం. మూడో షాటు హీరోయిన్ లేదంటే నేను ఆల్రెడీ టిఫిన్ చేసి వచ్చాను అని చెప్పేసి అంటే ఆవిడ మీద ఇంకొక క్లోజ్ షాట్ తీసాం. తర్వాత ఇంకొక షాట్, నాలుగో షాట్ ఇంకోటి తీసాం. ఇలాగ నెంబర్ ఆఫ్ షీట్స్ అక్కడ జరిగేటువంటి సీన్ని నెంబర్ ఆఫ్ షాట్స్ కింద చేసినప్పుడు దానిలో సీన్ నెంబర్ 1లో షార్ట్ నెంబర్ 1 తీస్తున్నాం. ఈ షార్ట్ నెంబర్ 1ని ఇప్పుడు ఇంకోటి చెప్తాను మీకు. ఈ షార్ట్ని సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఊరి చివర ఎక్కడో ఒక చెరువు గట్టును కూర్చుని ఉన్నాడు. రెండో ఫ్రెండు అక్కడికి బండి మీద వెళ్తూ వాడిని చూసి అతని దగ్గరికి ఇతను రావటం. ఇది సీన్ అనుకుందాం. అక్కడ వాళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ ఏవో మాటలు జరుగుతాయి. తర్వాత ఇద్దరు కలిసి బైక్ మీద బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇది మొత్తం ఒక సీన్ అనుకుందాం. ఈ సీన్ అనుకున్నప్పుడు ఈ సీన్ని నేను ఎలా తీద్దామని అనుకుంటున్నాను, అది సీన్ నెంబర్ 1 అనుకుంటే షార్ట్ నెంబర్ 1 అందులో ఆ సీన్లో ఫస్ట్ షాట్ తీయాలి. ఫస్ట్ షాట్ తీస్తున్నా. షార్ట్ డిస్క్రిప్షన్ ఏంటి? ఆ షాట్ ఏంటది? ఆ షాట్ ఏం చెప్తుంది? ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఇది షార్ట్ 1. అంటే ఒక రాము అనేటువంటి క్యారెక్టరు సతీష్ అనేటువంటి క్యారెక్టర్ దగ్గరికి వస్తున్నాడు. సతీష్ ఎక్కడున్నాడు? సతీష్ ఆ చెరువు గట్టును కూర్చుని ఉన్నాడు. రాము సతీష్ దగ్గరికి వస్తున్నాడు. ఇది ఫస్ట్ షాట్లో తీయాలి. ఇక్కడ నేను డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డైరెక్టర్ విజన్లో నేనేమనుకున్నాను, ఇక్కడ కంప్లీట్గా చెరువు ఉంది, వీళ్ళు ఒక చెరువు గట్టును సతీష్ కూర్చున్నాడు, ఈ సతీష్ దగ్గరికి రాము వస్తున్నాడు అనేటువంటిది మొత్తంగా నేను చూపించాలన్నప్పుడు ఏం చేస్తాం, ఒక లాంగ్ షాటో ఒక వైట్ షాటో చేయాలి. ఇక్కడ నేను ఒక లాంగ్ షాట్లో చూపించా. లాంగ్ షాట్లో ఈ క్యారెక్టరు నడుచుకుంటూ రావటం, సతీష్ దగ్గరికి, రాము అనే క్యారెక్టరు సతీష్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి సతీష్ దగ్గరికి వెళ్ళటం. ఓకే, ఇక్కడ వీళ్ళిద్దరిని ఫుల్ ఫ్రేమ్లో పెడుతున్నాను, ఫుల్గా ఉండాలి. ఎట్ ఏ టైము అక్కడ ఉండేటువంటి యాంబియన్స్ను కూడా నేను చూపించాలనుకున్నప్పుడు అక్కడ యాంబియన్స్లో చెరువు ఉంది, ఆ చెరువులో ఎవరో గేదెల్ని కడుగుతున్నారు ఒక పిల్లోడు, తర్వాత ఇంకో క్యారెక్టర్ ఎవరో చెరువులోకి రాళ్ళు ఇసురుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆ యాంబియన్స్లో క్రియేట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం మనం, సీన్ నెంబర్ 1 షార్ట్ నెంబర్ 1 తీసుకున్నాం. ఈ షార్ట్ నెంబర్ 1 ఏది షార్ట్ డిస్క్రిప్షన్ ఏంటి, రాము అనేటువంటి క్యారెక్టరు సతీష్ అనేటువంటి క్యారెక్టర్ దగ్గరికి రావటం, ఇక్కడ రాసుకుంటాం. ఇది షార్ట్ 1. షార్ట్ 1లో షార్ట్ అండ్ లెన్స్. ఇక్కడ ఏ షార్ట్ వాడతాం, ఇక్కడ ఏ షార్ట్ పెట్టాం మనం, ఒక లాంగ్ షాట్ పెట్టామా, ఒక క్లోజ్ షాట్ పెట్టామా, ఒక మిడ్ షాట్ పెట్టామా, ఒక వైట్ షాట్ పెట్టామా, లేకపోతే వాళ్ళిద్దరిని సజెషన్ డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇద్దరు ఎదురు బదురు కూర్చుని ఉన్నట్లు మాట్లాడుతున్నట్లుగా మనం పెట్టలేం. ఎందుకని వీరిద్దరూ ఎక్కడున్నారు, ఎక్కడ కలిశారు, ఏం మాట్లాడుకున్నారు, ఎవరికి ఏం అర్థం అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం దీన్ని వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఇద్దరు కలిసి ఉన్నారా, లేకపోతే ఒక క్యారెక్టర్ అక్కడ కూర్చుంటే రెండో క్యారెక్టర్ వస్తుందా అనేటువంటిది మనం చూపించాలన్నప్పుడు ఒక లాంగ్ షాట్ తీసుకున్నాం. సపోజ్ లాంగ్ షాట్లో ఏ లెన్స్ వాడతాము, సపోజ్ 35mm వాడామా, ఇంకా వైడ్కి వెళ్ళాలి, ఇంకా లాంగ్ షాట్ కన్నా కూడా ఇంకా బ్యాక్కి మొత్తం కంప్లీట్ అంబియన్స్ ఉండేటువంటి తీసుకోవాలి అనుకున్నప్పుడు వైట్ షాట్కి వెళ్ళినప్పుడు 24mmకి వెళ్ళామా, ఇంకా తక్కువకి ఇంకా కంప్లీట్ వైడ్లోకి వెళ్ళినప్పుడు 18mm చేసామా, 16mm పెట్టుకున్నామా. ఇలా మనము షార్ట్ ఏంటి, లాంగ్ షాట్. లెన్స్ ఏం వాడాం, 35mm లెన్స్ వాడాం. నెక్స్ట్ యాంగిల్, ఏ యాంగిల్లో తీస్తున్నాం, వాళ్ళిద్దరూ అక్కడ ఉన్న ఆ క్యారెక్టర్స్ని తీసేటప్పుడు ఇక్కడ యాంగిల్ ఏ యాంగిల్లో పెట్టాం, టాప్ యాంగిల్లో పెట్టి ఇలా మన టాప్లోంచి కెమెరాని వాళ్ళిద్దరు మీద తీస్తున్నామా లాంగ్ షాటు, లేకపోతే బాటంలో పెట్టి వీళ్ళిద్దరిని లో యాంగిల్లో తీస్తున్నామా, లేకపోతే ఐ లెవెల్ అంటే 5 feet 2 inches నుంచి 5 feet రేంజ్లో ఉండేటువంటి మన ఐ సైట్ ఐ యాంగిల్లో పెట్టి తీస్తున్నామా, ఇది యాంగిల్ ఫిక్స్ చేసుకుంటాం. అంటే ఐ యాంగిల్లో ఇక్కడ ఐ యాంగిల్ పెట్టుకున్నాను నేను. తర్వాత మూమెంట్ షాటా, స్టాటిక్ షాటా, ఆ షాట్ నేను ఎలా తీద్దాం అనుకుంటున్నాను, అక్కడ ఉండేటువంటి యాంబియన్స్ ఏంటి, అక్కడ ఉండేటువంటి ఎమోషన్ ఏంటి,
అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో సపోజ్ అక్కడ ఒక రాము అనేటువంటి క్యారెక్టర్ యొక్క తల్లి చనిపోయింది, లేకపోతే సతీష్ అనేటువంటి క్యారెక్టర్ యొక్క తల్లి చనిపోయింది. ఈ విషయం రాము అక్కడికి చెప్పడానికి వస్తున్నాడు. ఇక్కడ ఎమోషన్ ఎలా ఉండాలి, ఇక్కడ కరుణ రసం ఉండాలి. కరుణ రసం ఉన్నప్పుడు అక్కడ మనము ఆ క్యారెక్టర్ మీద మనకి ఒక ఆడియన్కి జాలి కలుగుతుంది. ఆ జాలిని చూపించాలన్నప్పుడు అక్కడ ఏం చేస్తాం, మూమెంట్ షాటు స్లోగా చేయాలి. షార్ట్ని హడావుడిగా 2-3 సెకండ్స్ 4 సెకండ్స్లో టక్ టక్ మని మార్చకూడదు. ఆ ఎమోషన్ క్యారీ అవ్వడానికి ఎంత నిడివి తీసుకోవాలి అనేటువంటి మూమెంట్లో పెడదామా, స్టాటిక్లో పెడదాం. స్టాటిక్ అనేది ఎప్పుడు పెడదాం, ఎవరో క్యాజువల్ ఎదురు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకి మూమెంట్లో పెట్టి మనం చూపించవసలా, స్టాటిక్లో పెట్టి మనం ఫ్రేమ్లో చూపిస్తాం. ఓకే, ఇక్కడ మూమెంట్ షాట్లో పెడుతున్నామా, ఆ షాట్ని స్టాటిక్లో పెట్టి చూపిస్తున్నామా. నెక్స్ట్ కంపోజిషన్. మీకు డిఫరెంట్ కంపోజిషన్స్ చెప్పాను ఇంతకుముందు క్లాసెస్లో. దాదాపుగా ఒక 30 to 35 వరకు ఏమో సంథింగ్ కంపోజిషన్స్ వచ్చినాయి. ఆ కంపోజిషన్స్లో ఏ కంపోజిషన్లో పెట్టుకుందాం అనుకుంటున్నా నేను, వీళ్ళిద్దరిని 2 షాట్లో పెట్టుకుందాం అనుకుంటున్నా. ఈ 2 క్యారెక్టర్లు ఇక్కడ ఒకటి ఉన్నాయి. ఈ 2 యాంబియన్స్, బ్యాక్ సైడ్ ఉండేటువంటి యాంబియన్స్, ఫ్రంట్ సైడ్ ఈ కంప్లీట్గా ఉండేటువంటి లాంగ్ షాట్లో వీళ్ళిద్దరిని సెంటర్ పెట్టుకున్నప్పుడు ఇటు కొంత గ్యాప్ వదిలి ఇటు కొంత, ఇది 1/3 రూల్లో ఉంటుంది. 1/3 రూల్లో పెట్టుకుందాం అనుకుంటున్నానా, లేకపోతే వీళ్ళిద్దరిని ఇక్కడెక్కడ 2 క్యారెక్టర్లు పెట్టినప్పుడు ఇక్కడ ఒక ఏదో సంథింగ్ ఇక్కడ ఒక పక్షులో లేకపోతే ఏదన్నా ఒక ఇంపార్టెంట్ ఉండేటువంటిది ఒక చెట్టు మీద చూపిద్దాం అనుకుంటున్నాం. అక్కడ ఏంటి, ఈ మూడింటిని కొలాబరేట్ చేస్తూ ట్రయాంగిల్లో పెడదాం అనుకుంటున్నాను నేను. ఆ షాట్ని ట్రయాంగిల్ ఫామ్లో పెడదాం అనుకుంటున్నానా, 1/3 రూల్లో పెడదాం అనుకుంటున్నానా, ఈ 2 క్యారెక్టర్లని 180 డిగ్రీస్ని మెయింటైన్ చేస్తూ ఆ షాట్ని కంపోజ్ చేయాలనుకుంటున్నానా. ఇవన్నీ కూడా షార్ట్ కంపోజిషన్ చేసుకుంటాం. ఆ షార్ట్ కంపోజిషన్ అయిపోయిన తర్వాత ఫ్రేమింగ్లోకి వెళ్తాం. ఫ్రేమింగ్, వాట్ ఈస్ ద ఫ్రేమింగ్? ఫ్రేమింగ్ అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని డైరెక్ట్గా ఈ లాంగ్ షాట్ ఇలా తీసుకుంటున్నా, ఇక్కడ 2 క్యారెక్టర్లు ఉన్నాయి, ఈ 2 క్యారెక్టర్లని నేను డైరెక్ట్గా ఒక సైడ్ యాంగిల్లో పెట్టి ఇద్దరిని ఈక్వల్గా పెట్టి తీస్తున్నా. ఇది ఒక ఫ్రేమింగ్. లేదు, ఈ 2 క్యారెక్టర్లు ఇక్కడే ఉన్నాయి, నేను కెమెరాని ఇటువైపు తీసుకెళ్ళి ఆ యాంగిల్లో పెట్టి ఇక్కడ నుంచి సైడ్ నుంచి ఒక క్యారెక్టర్ ముందు, ఒక క్యారెక్టర్ కొద్దిగా వెనక్కి ఉండేటట్లుగా నేను ఫ్రేమ్ సెట్ చేసుకున్నా. లేకపోతే ఇంకొక ఇటువైపు యాంగిల్లో చేసుకున్నా. ఇలాగ మనం ఫ్రేమింగ్ ఎలా చేసుకుంటున్నాము, ఆ లాంగ్ షాట్లో చేసుకుంటున్నాము, ఆ లాంగ్ షాట్లో ఫ్రేమింగ్ని ఎలా పెట్టుకుంటున్నాం అనేటువంటిది కూడా ఫ్రేమింగ్ సెట్ చేసుకుంటాం. తర్వాత బ్లాకింగ్. వాట్ ఈస్ బ్లాకింగ్? బ్లాకింగ్ అంటే ఆ క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ నడుచుకుంటూ 2వ క్యారెక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ బ్లాకింగ్లో ఏ క్యారెక్టర్ ఫ్రేమ్లో ఎక్కడ ఎంటర్ అవుతున్నాడో, ఒక క్యారెక్టర్ రాము అనే క్యారెక్టరు సపోజ్ ఈ సతీష్ అనేటువంటి క్యారెక్టర్ ఒక 10 అడుగులు 15 అడుగుల్లో ఆ ఫ్రేమ్లో ఒక 15 అడుగులు ముందుంటాడు. ఇతను ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ 15 అడుగుల నిడివిని నడుచుకుంటూ వెళ్ళాలా, ఒక 4 అడుగులు దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళే విధంగా తీద్దామా, ఒక 30 అడుగుల దూరం నుంచి ఇతను బండి మీద వచ్చి బండిని అలా డ్రాప్ చేసేసి అక్కడి నుంచి ఉరుకుతూ అంటే రన్ చేసుకుంటూ 30 అడుగులు దూరం రన్ చేసి ఆ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళాడా. ఈ సిచ్యువేషన్ ఇలా జరిగేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి ఆ చెరువులో ఉండేటువంటి ఏవైతే క్యారెక్టర్లు ఎలాగైతే అంటే వేరే క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో, ఒక గేదెలు గుంపు వెళ్తుంది చెరువులోకి, ఒక పిల్లోడు వాటిని కడుగుతున్నాడు, ఇంకో క్యారెక్టర్ ఎవరో దూరంగా కూర్చుని ఉన్నాడు, చెరువులోకి రాళ్ళేస్తున్నాడు. సో ఈ యాంబియన్స్లో అక్కడ చాలా చెట్లు అవి ఇవి ఉండటం వల్ల అక్కడ ఉండేటువంటి వాతావరణంలో చిన్నటువంటి పక్షుల యొక్క రాగాలు, పక్షుల యొక్క కిలకిలలు అవి ఉంటాయి. అవి కూడా మనకి తీసుకోవాలి. ఒకవేళ క్యారెక్టర్లు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఏదైనా క్యారెక్టర్ అన్ఇంపార్టెంట్ క్యారెక్టర్ మీన్స్ అక్కడ ఉండేటువంటి రాళ్ళు వేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఒక 2 రాళ్ళు వేసేసి వీళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడుకుని ఆ ఫ్రేమ్లో అతను ఈ క్యారెక్టర్ ఇలా మూవ్ అవుతూ సతీష్ అనేటువంటి క్యారెక్టర్ దగ్గరికి వచ్చేలోపు ఒక క్యారెక్టర్ అక్కడ ఉండేటువంటి క్యారెక్టర్ ఫ్రేమ్లోంచి బయటకు వెళ్ళిపోవాలి. అంటే ఎవరు ఫ్రేమ్లోకి ఇన్ అవుతున్నారు, ఎవరు ఫ్రేమ్లోకి అవుట్ అవుతున్నారు, ఈ ఫ్రేమ్లో మనం తీసేటువంటి క్యారెక్టర్లు తీస్తున్నప్పుడు వేరే ఏ క్యారెక్టర్లు అక్కడ ఉన్నాయి, సౌండ్స్ ఎలా ఉంటున్నాయి అక్కడ అనేటువంటిది మొత్తం కలిపితే ఒక బ్లాకింగ్ అండి. దట్ ఈస్ ద బ్లాకింగ్ కూడా మనం చెక్ చేసుకున్నాం. తర్వాత ఫిల్టరు. ఇక్కడ ఇది నైట్ మోడ్లో వాడాలి. ఒక వెన్నెల రాత్రి సాయంత్రం 8 గంటలకో 9 గంటలకో ఒక పౌర్ణమి రోజున తీస్తున్నాను అని అనుకున్నప్పుడు అది మనం నైట్ పర్టికులర్గా పౌర్ణమి రోజునే మనం తీస్తామా అని అంటే తీయలేము. మనకు ఉండేటువంటి షెడ్యూలు, మనకు ఉండేటువంటి డేట్స్ని బట్టి ఆ రోజు డే టైంలో తీస్తాం. డే టైంలో తీసి నైట్ టైం ఎఫెక్ట్ కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఒక బ్లూ ఫిల్టర్ వేయాలి. ఫిల్టర్ వాడుతున్నామా లేదా, అక్కడ ఫిల్టర్ వాడితే ఏమవుతుంది, నైట్ ఒక వెన్నెల ఉండేటట్లుగా మనము ఆ షాట్ని మనం క్రియేట్ చేసుకున్నాం. అంటే ఆ షాట్ని మనం డే టైం తీసినా నైట్ టైము తీసినట్లుగా యాంబియన్స్ రావడానికి అక్కడ మనం
ఫిల్టర్ వాడతాము. అక్కడ ఫిల్టర్ వాడుతున్నామా లేదా, ఈ షాట్లో ఫిల్టర్ వాడుతున్నామా లేదా, అవసరం ఉందా లేదా ఈ ఫిల్టర్ వాడటానికి, లేదు డే ఎఫెక్ట్లో చూపిస్తున్నామంటే ఫిల్టర్ దగ్గర ఫిల్టర్ వాడలేదు కాబట్టి నో అని రాసేస్తాం. ఫోకస్, ఏ ఫోకస్లో తీద్దాం ఆ షాట్ని, ఫ్రంట్ గ్రౌండ్, మిడిల్ గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ 3 రకాలైనటువంటి ఉంటాయి ఒక షాట్ని మనం చేసేటప్పుడు. బ్యాక్గ్రౌండ్ కూడా మనకు క్లారిటీ రావాలి, ఎక్కడో కొండలు ఉన్నాయి అవి కూడా అంత బ్లర్ లేకుండా క్లారిటీ ఉండాలి, చెరువులో ఉండేటువంటి మనిషి కూడా క్లారిటీ ఉండాలి, ఈ 2 క్యారెక్టర్లో కూడా క్లారిటీ ఉండాలి. ఇది మిడిల్ గ్రౌండ్ అండి. ఏవైతే మన క్యారెక్టర్ల మీద ఫోకస్ చేస్తున్నామో వాళ్ళిద్దరు కూడా క్లారిటీగా క్లియర్గా ఉండాలి. వాళ్ళ ముందుండేటువంటి ఫోర్ గ్రౌండ్ అంటాం దాన్ని, ఫోర్ గ్రౌండ్, మిడ్ గ్రౌండ్ అండ్ బ్యాక్ గ్రౌండ్, ఈ 3 కూడా క్లారిటీ ఉండాలి. ఇక్కడ ఫోర్ గ్రౌండ్లో సపోజ్ ఇక్కడ ఏదో ఒక ఇంపార్టెంట్ ఒక వస్తువు ఉంది, ఈ ఇక్కడ ఉండేటువంటి ఇంపార్టెంట్ ఈ వస్తువు కూడా మనకు క్లారిటీగా ఉండాలి అనుకున్నప్పుడు ఫోర్ గ్రౌండ్ క్లారిటీ ఉండాలి, మిడిల్ గ్రౌండ్ క్లారిటీ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కూడా క్లారిటీ ఉండాలి. ఈ 3 కూడా క్లారిటీగా మనము చూపిస్తున్నామా లేదా, చూపించాలా, లేకపోతే ఈ ఫోర్ గ్రౌండ్, మిడ్ గ్రౌండ్ ఈ 2 క్లారిటీగా ఉండి బ్యాక్గ్రౌండ్ ఏదైతే మనం ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని బ్లర్ చేసేయాలి. బ్యాక్గ్రౌండ్ యొక్క ఇంపార్టెన్స్ లేదు ఇక్కడ, బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసేద్దాం అనుకుంటున్నామా. ఇలాగ మనము ఫోకస్ ఏది పెడదాము, ఫోకస్ ఏది ఎలా ఫోకస్ చేయాలి, వాళ్ళిద్దరి మీదే ఫోకస్ చేయాలా, లేకపోతే ఫోర్ గ్రౌండ్, మిడ్ గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ 3 కూడా ఫోకస్లో పెట్టాలా, 3 బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా క్లారిటీగా ఉండాలి, ఫోకస్లో ఉండాలి అంటే దాన్ని డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటాం. అంటే డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పెట్టాలా. ఒకవేళ లేదు బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని తీసేద్దాం, దాన్ని మొత్తం బ్లర్లో పెట్టేద్దాం, ఈ 2 క్యారెక్టర్లని మనము క్లారిటీగా చూపిద్దాం అనుకున్నప్పుడు షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటాం దాన్ని, షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్లో పెడదామా అనేటువంటిది ఫోకస్లో చెక్ చేసుకుంటాం. అంటే మనం ఈ షాట్ని ఎలా తీద్దాం అనేటువంటిది చెక్ లిస్ట్లో ఇలా చేసుకుంటూ వెళ్తాం. ఫోకస్ అయిపోయింది. తర్వాత ఈ షాటు ఆర్ఆర్ రీ రికార్డింగ్ ఎన్ని సెకండ్లు, ఈ షాట్ నేను ఎన్ని సెకండ్లో తీయాలనుకుంటున్నా, దీనికి ఎమోషన్ ఏంటి, కరుణ రసం అనుకున్నప్పుడు ఒక ఎమోషన్ ఉంది, ఆ ఎమోషన్ క్యారీ అవ్వడానికి ఒక 10 సెకండ్స్ అన్న ఈ షాట్ పెడితే కానీ నాకు ఆ ఎమోషన్ క్యారీ అవ్వదు అని నేను అనుకుంటున్నప్పుడు ఈ 10 సెకండ్స్ని కూడా నేను రీ రికార్డింగ్ చేద్దామా, రీ రికార్డింగ్ పెడదామా, కంపల్సరీ పెడతాం. ఎందుకని ఒక ఎమోషన్ క్యారీ అవ్వడానికి రీ రికార్డింగ్ అనేటువంటిది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేటువంటిది చాలా యూస్ఫుల్ అనమాట. సో అక్కడ నేను ఆర్ఆర్ ఎలా ప్లే చేద్దాం అనుకున్నా. కొన్ని షాట్లకి మనం అసలు ఆర్ఆర్ పెట్టాం, ఎవరో ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఒక వైలెన్స్ సౌండో లేకపోతే ఏదో సంథింగ్ ఏదో పెట్టేసేసి ఏదో ఒకటి చెయ్యం. కొన్ని సైలెంట్గా కూడా కొన్ని షార్ట్స్ పెడతాం. అంటే ఆర్ఆర్ అనేది అసలు వాడం, రీ రికార్డింగ్ వాడడం, సౌండ్ బ్యాక్గ్రౌండ్ వాడినప్పుడు అక్కడ ఉండేటువంటి మన షాట్లో ఆర్ఆర్ ఏమన్నా వాడుతున్నామా, వాడితే కంప్లీట్ షాట్ మొత్తం ఆర్ఆర్ వాడుతున్నామా, లేకపోతే ఈ క్యారెక్టరు 2వ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ క్యారెక్టర్కి ఉన్న విషయం చెప్పే టైంలో ఆర్ఆర్ బిగించేసి స్టార్ట్ చేస్తున్నామా బ్యాక్గ్రౌండ్ స్కోర్ని, ఇది కూడా మనం చెక్ చేసుకుంటాం. అంటే మనం ఎంత నిడివిలో ఆర్ఆర్ని ప్లే చేయాలి, ఎంతవరకు, ఇది మొత్తం కూడా ఒక డైరెక్టర్ క్లారిటీగా ఉన్నప్పుడు ప్రొడక్షన్ అనేటువంటిది అన్బీటబుల్గా వస్తుంది, ఎక్కడ కూడా క్లారిటీ మిస్ అవ్వదు, పర్ఫెక్ట్గా ప్రతిదీ కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా. ఇక్కడ ఆర్ఆర్ ఈ షాట్లో ప్లే చేయాలా వద్దా అనేది కూడా చెక్ చేసుకుంటాం, ఎంత ప్లే చేయాలనేది. దాని తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ అంటే చెప్పాను ఇందాక బ్లాకింగ్ అప్పుడు అక్కడ ఉండేటువంటి యాంబియన్స్లో చెట్లు చాలా ఉన్నాయి, కిలకలు రావాలు అంటే పక్షుల రాగాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చి సౌండ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, ఆ ఫ్రేమ్లో మనం తీసుకున్నటువంటి బ్లాక్ చేసుకునేటప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. బ్లాకింగ్లో ఈ 2 క్యారెక్టర్లు ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండేటువంటి అంబియన్స్లో అతను చెరువులోకి రాళ్ళు ఇస్తున్నప్పుడు అక్కడ చిన్న చిన్న శబ్దాలు వస్తాయి, నీళ్ళ సౌండ్, నీళ్లు చిలికినట్లుగా ఒక సౌండ్ వస్తుంది, ఆ సౌండ్. తర్వాత గేదెలు ఒక్కసారిగా చెరువులోకి దిగుతున్నాయి, అప్పుడు నీళ్ళు డిస్టర్బ్ అయినప్పుడు వచ్చేటువంటి సౌండ్. అలాగే అక్కడ ఉండేటువంటిది మొత్తం కూడా ట్రీస్ అన్నీ ఉన్నాయి, ఆ ట్రీస్ మీద పక్షులు ఉంటాయి, జనరల్గా అవే ఒక చిన్న చిన్న శబ్దాలు చేస్తుంటాయి, ఆ శబ్దాలు. ఇవన్నీ కూడా సౌండ్ ఎఫెక్ట్స్లో మనం ఇంక్లూడ్ చేస్తాం. అంటే మనం తీసేటువంటి షాట్ ఏంటో ఆ షాట్కి సంబంధించినటువంటి సౌండ్, అక్కడ ఉండే యాంబియన్స్లో ఏ సౌండ్స్ వస్తూ ఉంటాయో ఆ సౌండ్స్ని ఇంక్లూడ్ చేస్తాం అనమాట. ఓకే, అవి సౌండ్ ఎఫెక్ట్స్. తర్వాత ఎడిటింగ్ ట్రాన్సిషన్. ఈ ఎడిటింగ్ ట్రాన్సిషన్ అంటే ఈ షాటు ఇక్కడ అయిపోయింది, ఇతను నడుచుకుంటూ సతీష్ దగ్గరికి వెళ్ళాడు, కట్. నెక్స్ట్ షాట్ ఈ సతీష్కి రాము చెప్పాలి ఏమని, మీ మదర్కి ఇలా అయిందిరా హాస్పిటల్లో సంథింగ్ అని చెప్పాలి. ఇది చెప్పేటప్పుడు ఏదైనా ఒక సంతోషకరమైన విషయాన్ని చాలా యాక్టివ్గా చెప్పేస్తాం, బాధాకరమైన విషయం చెప్పేటప్పుడు అక్కడ ఇంపార్టెన్స్ ఎలా తీసుకుంటే ఆ ఎమోషన్ని చెప్పాలి. మీ మదర్ చనిపోయిందని స్పీడ్కి వెళ్ళి టక్మని చెప్పలేడు, అక్కడ చెప్పడానికి ఎంత టైం తీసుకోవాలి. ఆ టైం తీసుకున్న తర్వాత ఈ షాట్ నుంచి నెక్స్ట్ షాట్ ఏంటి, వెళ్ళటం అనేది ఒక షాటు, రెండో షాటు
ఇతను రాము యొక్క సతీష్ యొక్క సజెషన్లో రాము సతీష్కి చెప్పాలి మదర్ ఇలా చనిపోయారు, నువ్వు ఇక్కడ ఉన్నావు నీకు తెలియదు, త్వరగా వెళ్దాం రా అని చెప్పేసి తీసుకెళ్ళాలి. అలా అన్నప్పుడు రాము యొక్క సజెషన్లో అంటే ఇక్కడ ఇటువైపు నుంచి రాము యొక్క సతీష్ యొక్క కుడివైపు మనం కెమెరా ఆన్ చేస్తే, అంటే సతీష్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో సతీష్ చూస్తున్నాడు రాము వస్తాం, రాము వచ్చాడు దగ్గరికి వచ్చాడు, రాము ఇప్పుడు చెప్పాలి అంటే ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ సజెషన్ షాట్ పెట్టాము. సజెషన్ షాట్ పెట్టి అతను చెప్పలేక స్లోగా ఒక నిదానంగా చెప్తున్నాడు ఆ విషయం. ఇది రెండో షాటు. ఫస్ట్ షాట్కి రెండో షాట్ తీసాం, ఈ రెండింటిని కలపాలి. ఈ రెండింటిని కట్లో కలుపుతామా, ఇది కట్ చేసి ఇది ప్లే చేస్తామా, లేకపోతే ఇది స్లోగా డిజాల్వ్ అయిపోతూ ఇది స్లోగా ఓపెన్ అవుతూ ఈ షాట్ని ఓపెన్ చేస్తామా, లేకపోతే ఈ షాట్ని ఒక్కసారిగా ఈ షాట్ని ఈ షాట్ మీద ఓవర్లాప్ చెప్తామా, లేకపోతే ఒక షాట్ ఉంది ఈ షాట్ని పాజిటివ్గా చూపించాం, రెండో షాట్ని అంటే రెండో ఫ్రేము వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి కన్వర్సేషన్ని ఒక నెగిటివ్ మోడ్లో చూపిస్తున్నామా, అంటే ఒక షాట్ నుంచి రెండో షాట్కి ట్రాన్సిషన్ జరిగేటప్పుడు మనం ఏ ట్రాన్సిషన్ వాడదాం అనుకుంటున్నాం అనేటువంటిది కూడా ఒక క్లారిటీగా మనం ఇక్కడ రాసుకుంటాం. అంటే ఎడిట్ ట్రాన్సిషన్ ఏం పడాలి ఇక్కడ ఈ షాట్ ఇప్పుడు మనం తీసేటువంటి షాట్కి రెండో షాట్కి ఈ రెండో షాట్లోకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, అంటే ఆడియన్ని ఏ విధంగా ఇన్వాల్వ్ చేయాలి అనేటువంటిది ఎడిట్ ట్రాన్సిషన్ అండి. దీని తర్వాత విఎఫ్ఎక్స్ ఆర్ స్పెషల్ ఎఫెక్ట్స్. విఎఫ్ఎక్స్ ఏమన్నా వాడుతున్నామా ఈ షాట్లో, విఎఫ్ఎక్స్ ఏమన్నా ఉన్నాయా. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే ఒక పులి వచ్చి మీద పడిందండి, అది యాక్చువల్గా పడినాయి కదా, అంటే పులిని తీసుకొచ్చి వీళ్ళ మీద వదలం కదా. ఇంకోటి లాస్ట్ ఏంటంటే విఎఫ్ఎక్స్ ఆర్ స్పెషల్ ఎఫెక్ట్స్, అంటే మనం ఆ షాట్ని విఎఫ్ఎక్స్ ఏమన్నా చేస్తున్నామా, విఎఫ్ఎక్స్లో ఏమైనా చేద్దాం అనుకుంటున్నామా, స్పెషల్ ఎఫెక్ట్ ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నామా, లేకపోతే నార్మల్గానే విఎఫ్ఎక్స్ ఏమి అంటే సీజీ వర్క్ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఏమి లేకుండానే వాడకుండానే చేద్దాం అనుకుంటున్నాం ఆ షాట్ ఒకవేళ వాడితే. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు ఒక పులి వచ్చి వీళ్ళ మీద పడిందండి, సో దాన్ని డైరెక్ట్ తీసుకొచ్చి ఒక పులిని తీసుకొచ్చి వీళ్ళ మీద వదలం, అంటే దీన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్లో సీజీలో చేయాలి, విఎఫ్ఎక్స్లో చేయాలి. విఎఫ్ఎక్స్లో చేయాలి, ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్స్ వాడాలి అనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా తీయాలి, వీళ్ళిద్దరినీ కలిపి తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా గ్రీన్ మ్యాట్ పెట్టాలా, గ్రీన్ మ్యాట్ పెట్టి ఈ మన సీజీ వర్క్లో చేసినటువంటి మోడల్ ఏదైతే పులిని తయారు చేసామో మోడల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్లో దాన్ని జంప్ చేసినట్టు వీళ్ళ మీద పడినట్లుగా దీన్ని రెండింటిని క్లబ్ చేస్తూ తీయాలా, ఇది ఏది తీయాలి. ఒకవేళ విఎఫ్ఎక్స్ వాడితే విఎఫ్ఎక్స్ వాడుతున్నాం, పర్టికులర్గా ఈ విఎఫ్ఎక్స్ వాడుతున్నామో పర్టికులర్ విఎఫ్ఎక్స్ ఏంటి వాడుతున్నాం అనేటువంటిది ఇక్కడ రాసుకోవాలి. ఒకవేళ మనం అటువంటి ఆ షార్ట్లో విఎఫ్ఎక్స్ ఏమి వాడలేదంటే ఇక్కడ నో అని రాసుకుంటాం. సో ఈ ఎలిమెంట్స్ ఇందులో నేను ఎక్కడ లైటింగ్ ఇవ్వలేదు. ఎందుకని లైటింగ్ ఇవ్వలేదనంటే ఈ షాట్ని తీసేటప్పుడు లైటింగ్ ఎలా ఉండాలి, అవుట్డోర్లో అయితే రిఫ్లెక్టర్ వాడాలి, డే టైంలో అయితే పర్టికులర్గా ఈ బేబీ లైట్స్ వాడాలా, లేకపోతే 2KVలు వాడాలా, పార్ లైట్స్ వాడాలా, లేకపోతే మనకి కినోఫ్లోల్ వాడాలా, హెచ్ఎంఐ లైట్స్ వాడాలా, ఇలా డిఫరెంట్ ఫ్లోరసెంట్స్ వాడాలా, సిఎఫ్ఎల్ వాడాలా, ఇలా ఏ లైట్ వాడాలి, ఏ అంబియన్స్ కావాలి, ఏ కలర్ కావాలి అనేటువంటిది ఒక లైట్ మ్యాను గాఫర్ అంటాం అతను ప్లస్ కెమెరామెన్ వీళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ షాట్ని మనం చెప్పినప్పుడు ఆ షాట్కి కావాల్సిన విధంగా లైట్ని వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. కాబట్టి లైటింగ్ అనేటువంటిది డైరెక్టర్ చెప్పి చేయించుకోకపోయినా నాకు ఈ పర్టికులర్గా ఈ అంబియన్స్లో ఈ షాట్ చేస్తున్నాను అన్నప్పుడు లైట్ మ్యాన్ కెమెరామెన్ కలిసి ఆ లైటింగ్ అడ్జస్ట్మెంట్స్ వాళ్ళు చేసుకుంటారు. సో మిగిలినవైతే ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి డైరెక్టర్కి క్లారిటీ ఉంటే ఈ షాట్ని అతనికన్నా గొప్పగా తీగేలిగోడు ఎవడో ఉండడు. అతని యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో అతని యొక్క క్రియేటివిటీ డెవలప్మెంట్ బాగుంటే ఆ క్రియేటివిటీతో ఆ షాట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవి ఏమీ లేకుండా నేను ఒక షార్ట్ డివిజన్ చేసుకున్నా, ఒక 10 షార్ట్లుగా పెట్టుకున్నా అని డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆ షార్ట్ పెడితే అక్కడ రకరకాల ప్రాబ్లమ్స్తో క్లారిటీ లేకపోతే ఏం పెట్టాలని చెప్పి అక్కడ డిస్కషన్స్, కెమెరామెన్ ఒకటి చెప్తాడు, లైటింగ్ అడ్జస్ట్ అవ్వలేదు అంటాడు, నేను ఒకటి చెప్తాను, అంటే డైరెక్టర్ ఒకటి చెప్తాడు, కెమెరామెన్ ఇది కాదంటాడు, ఇది పడట్లేదు అంటాడు. అయితే ఇప్పుడు మనం విఎఫ్ఎక్స్లోనే మనము ఆ షార్ట్ని ఏ విధంగా చేయాలనుకుంటున్నాము, షార్ట్ పర్ఫెక్ట్గా విఎఫ్ఎక్స్లో చేయాలనుకుంటున్నామా, విఎఫ్ఎక్స్ లేకుండా చేయాలనుకుంటున్నామా అనేటువంటిది క్లారిటీ ఉన్నప్పుడు విఎఫ్ఎక్స్లో చేస్తే ఆ షార్ట్ ఎలా రావాలి, ఆ షార్ట్ని విఎఫ్ఎక్స్లో ఎలా చేయాలి, లేదు విఎఫ్ఎక్స్ లేదు అని ఉన్నప్పుడు ఇక్కడ నో అనేది రాసేసుకుంటాం. ఇలా మనం కంప్లీట్గా ఈ చెక్ లిస్ట్ అనేటువంటిది డైరెక్టరు సెట్లో కూర్చుని ప్రతి షాటు ఈ విధంగా నేను అనుకున్న విధంగా ఇవన్నీ ముందే ప్రిపేర్డ్గా చెక్ చేసుకుని అన్నీ కూడా నోట్ చేసుకుని ఉండటం వల్ల అవన్నీ జరుగుతున్నాయా లేదా అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే అవుట్పుట్ పర్ఫెక్ట్ క్లారిటీ అవుట్పుట్ అనేటువంటిది వస్తుంది. దీనికి మించినటువంటి ఆయుధం కూడా ఉండదు. మీరు దీన్ని ఫాలో అయితే నాకు తెలిసి చాలా క్లారిటీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.
you.